హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు క్రిస్పీగా అండ్ టేస్టీగా వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేశారంటే బయట చాలా క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా ఉంటాయి అండ్ తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఈ వీడియోలో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో కొంచెం మినపప్పు మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీలో మినపప్పు, సో సేమ్ క్వాంటిటీలో శనగపప్పు తీసుకొని బాగా కడిగి 2 అవర్స్ నానబెట్టుకోవాలి. సో సైడ్‌కి పెట్టుకొని 2 ఆనియన్స్, కొంచెం అల్లం, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకొని దాంతో పాటు కొంచెం కొత్తిమీర తీసుకొని, మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోండి. కట్ చేసి సైడ్‌కి పెట్టుకుందాం. సో సైడ్‌కి పెట్టుకొని అప్పుడే నానబెట్టాం కదా, మినపపప్పుని అలాగే శనగపప్పుని ఈ మినపపప్పుని రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ అలాగే ఈ మినపపప్పును కూడా రుబ్బుకోండి. సో అప్పుడే చూపించా కదా, ఆ కన్సిస్టెన్సీలో వస్తే చాలా బాగుంటాయి. సో దీంట్లోకి కొంచెం మిర్చి, అల్లం, ఆనియన్ కూడా వేసుకొని కొంచెం రుబ్బుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకుంటే. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే వడలు చాలా బాగుంటాయండి. సో క్రిస్పీగా కూడా ఉంటాయి. సో ఈ కన్సిస్టెన్సీ ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని దీంట్లోకి మీకు సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఆయిల్ని ఒక పెనంలో వేసుకొని, మీకు చాలా ఆయిల్ వేసుకోండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత ఆయిల్ వేసుకొని సో బాగా వేడి చేసుకోవాలి. సో ఆయిల్ బాగా వేడైతేనే మనకు చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి వడలు. సో బాగా వేడైన తర్వాత మనం షేప్లో వడలు చేసుకొని ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఒక్కొక్కటిని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి. సో కాసేపు కాలిన తర్వాత సో ఇంకో సైడ్ కూడా ఇలా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకొని రెడ్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, ఇలా వస్తే మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి వడలు. సో ఇలా వచ్చిన వాటిని మనం ఒక సైడ్లో ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే సేమ్ మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలాగనే మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అలా వేసుకొని 2 సైడ్స్ కూడా వేయించుకొని ఇలా రెడ్ కలర్లో వేయించుకొని చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. సో క్రిస్పీ అండ్ టేస్టీ అండ్ స్మూత్ వడలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్.